Toy, 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 toy. Dancing. Bye. That's the dancing. Lovely. La 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 la. Good morning, sir. Good morning. Good morning, sir. Murthy. Sir. Ikra. దేనికి రమ్మంటారు? రావు గారితో ఏదో మాట్లాడారు. వాళ్ళ కుక్కతో నువ్వేదో డ్యాన్స్ ఉంటే ఇది లేకపోతే సరే. అయితే రావు గారు చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి సార్? అదే ఇప్పుడు నువ్వు చేతి చూపించిందే డాన్స్ బ్రహ్మాండంగా చేసావని చెప్పాను కదా సార్. కంగారులో గంతులు వణుకులో వంకర్లని. అదే తాళం తప్పకుండా చేసావట, అందులో నువ్వు రకరకాల స్టెప్స్ అట. పాటలు ఏమిటి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏ మూర్తి, థ్యాంక్స్ వెళ్ళి రావు గారికి చెప్పు. వాళ్ళ కంపెనీ తరఫున తీయబోయే అడ్వర్టైజ్మెంట్ సినిమాకి నిన్ను రికమెండ్ చేశారు. ఏమిటి సార్? నిజమేనయ్యా, ఆయనే ఫోన్ చేసి చెప్పారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడు, ఆ కంపెనీకి కిరీటం లాంటి వాడు. ఆయన చేత భేష్ అనిపించుకున్నామంటే ముందు ముందు ఆయన దగ్గర మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. అంచేత యాక్ట్ చేసి గుడ్ లక్. రాజు, మూర్తి అక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలుసురా? ఇవాళ ఆల్విన్స్ వారి షూటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. ఏ టెలిగ్రామ్ వచ్చింది, వాళ్ళ బామ్మకు సీరియస్ గా ఉందిట, వెంటనే రమ్మనమని భవనారాయణ గారిట టెలిగ్రామ్ ఇచ్చారు. దిగవయ్యా బాబు, మా బామ్మకి ఎలా ఉందో ఏమిటో, ఎడుకొండపడా. బాబాయ్, బామ్మకు బాగాలేదని టెలిగ్రామ్ ఇచ్చావు, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందో ఏమిటో. మా తల్లి ఊరేళ్ళు లక్షణంగా బతుకమ్మా. నరసింహబాబు గారా దండాలండి. ఒరే నాన్న, వచ్చేసావా? రా బాబు రా. ఇదిగో ముసలయ్య, నా మనవుడు వచ్చాడు నరసింహం, గుర్తున్నాడా? ఒరే నాన్న, మీ తాతగారు బతుకున్న రోజుల్లో ఈ ధనుర్మాసం వస్తే
పుట్టేడు ధాన్యం దానం చేసేవారు. రానన్న నీ చెత్త కూడా కొన్ని కొలు. ఇందాక నుంచి నువ్వు ఇస్తున్నావుగా, ఆ పుణ్యానికి ఏకైక వారసుని నాకు దక్కినట్టే. మా నాన్నే నా నీకే అంత బామ్మే. తృప్తిరా? నువ్వు పద. వాళ్ళకు కూడా వాడిస్తాడు, నువ్వు పద. రేయ్, నిండా కొలిచి అలాగేనే. నువ్వు రామ్మా. ఏమిట్రా? నీ కొంట్లో బాగాలేదని తెలియరావా? బయట మత పెట్టి చదవా? ఇంత పని చూస్తుంటే ఒరే పిచ్చి సన్నాసి, ఒరే అలా చావుకు పెడితే కాని లంకడానికి దిగదని ఎంత గుర్తుని రాయచ్చుగా. ఎన్ని ఉత్తరాలు మీ బాబాయ్తో రాయించాను. ఒక్కదానికి నీ రాక గాని సమాధానం గాని ఏడ్చావా? ఎందుకు వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పిల్లలనే ప్రాణం తీయడాక ఈ మరి చస్తాను. నన్ను కాబట్టి అలా ఇస్తున్నావు. మీ అమ్మ నాన్న బ్రతికుంటే ఈ పాటికి నీకు పెళ్లి చేసేవారు. మీ తాతయ్య బతుకుంటే ఈ పాటికి ముని మనవల్ని ముని మనవరాలని ఎత్తుకునేవారు. అప్పుడు నేను పళ్ళు ఊడి జుట్టాలి, పట్టదలతో పిల్లల పుస్తకాలకు అట్లేసుకుంటూ కూర్చోవాలి. నువ్వు బానే ఉన్నావుగా, నేను వెళ్తున్నా. అరే, నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికట్రా నేను చస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది. మరి ఎందుకేమిటి? ఆ గోవిందయ్య గారి విషయం మనం ఇక ఆటే బెట్టు చేయటం మంచిది కాదురా. ఇదిగో చూడు, 14,000 దాకా పలికాడు మొన్న. పలికిస్తే ఎందుకు పగడ పాపం? ఇంతవరకు ఓ డిగ్రీ లేదు, పాడలేదు. అసలు నాకేముందని ఈ పలుకుళ్ళు? ఓరి పిచ్చి నాన్న, నువ్వు మగవాడివి కావటమేరా. పైగా తహసీల్దార్ గారి మనవడివి. వేతవది 14,000 ఏమిట్రా? నువ్వు ఇలా పరీక్షల్లో డిమ్కిలు కొడుతూ ఉండబట్టి కాని లేకపోతే ఆ బిఏ అన్న 2 అక్షరాలకి 2 పదులు గుంజేదాన్నిరా. అయితే ఈ జన్మకు కాదు. శాంతమ్మ, రారా. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మం అంటే శాంతి. అది నువ్వు ఆవిడతో వచ్చి నాకు టెలిగ్రామ్ ఇస్తావా? కంగారు పడి ఏమైందని అడిగితే పైగా నటిస్తావా? నటించడం కాదురా, జీవిస్తున్నాను. నువ్వు వచ్చేటప్పటికి లోపల మీ పిన్ని నిప్పులు పడుతోంది. ఒరే అబ్బాయి, అమ్మాయి సుఖంగా ప్రశ్నించిందా? మగ పిల్లాడేనా? కాదమ్మా, మళ్ళీ మైనస్సే. మైనస్ ఏంటి బాబాయ్? అదేరా, ఆడపిల్ల. లక్ష్యంగా ఆడపిల్ల పుడితే ఆనందించక ఇప్పటికి ఆనందిద్దామని 6 సార్లు ఆశపడి 7వ సారి ఏడుస్తున్నాను. ఆడపిల్ల అంటే ఎప్పుడు మైనస్సేరా. దాన్ని పెంచాలా, చదువు చెప్పించాలా, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చెయ్యాలా, ఆ తర్వాత పురుళ్ళు పుణ్యాలు చూడాలా. ఇదంతా అయ్యేసరికి ఏముంది, తల్లి తండ్రి ఖర్చు అయిపోతారు. సరే గాని నీ సంగతి ఏమిటి? ఎలా ఉంది ఉద్యోగం? ఉద్యోగం అంటే అదేమిట్రా, ఎప్పుడు అడిగినా అలా నానుస్తూ సమాధానం చెప్తావే? 10 మంది మీ మనవడికి ఏం ఉద్యోగం అని అడుగుతున్నారు. ఆ పేరేమిటో చెప్పబోయితివి. ఇంతకీ ఏం ఉద్యోగం రా? ఏం ఉద్యోగం అంటే అది లక్షల మీద వ్యాపారం. నా చేతి మీద రోజు 10 మందికి అన్నం పెడుతుంటాను, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. అది నీకన్నీ మీ తాతగారు పోలికలే వచ్చారా నాన్న? ఆయన అంతే తహసీల్దార్గా. ఆయన చేతి మీద ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు, లేదంటే ఎంతమందికి అన్నం పెట్టించారు. ఏం బాగున్నారాయన? అవునమ్మా, ఆ రోజులే వేరు. ఎవరు? బుజ్జియా? బుజ్జి బుజ్జి కూర్చో అన్నయ్య. అది నిద్రపోతుందిలే, తర్వాత తింటుంది. నువ్వు కూర్చో అన్నయ్య. నానా మూర్తని రారా. బాబాయ్, ఏమిటిది? అవునరా, ఉన్న బాధలకి తోడు ఇదో రంపపకో తెచ్చి పెట్టాడు రా దేవుడు. ఇంకా పచ్చతోరణాలు కట్టినట్టే ఉంది, పిల్లని కాపురానికి పంపినట్టే ఉంది. పట్టుమని 10 నెలలు తిరగలేదు, అంతా అయిపోయింది. ఏమిటో మా బాధలు చూడలేకది దాని బతుకు బుక్ అయిపోయినందుకు మేము ఇలా వెళ్ళవచ్చవలసిందే. పోనీ కాలేజీలో చేర్పిస్తే వాతావరణం మారినట్టు ఉంటుంది, మనసు కొంత ఇదిగానే ఉంటుంది. నిజమేనరా, ఆ రోజు మంచి మార్కులు వచ్చినా పై చదువులు చదివించలేకపోయారు. దీని చదువు పెరిగితే ఆ వచ్చేవాడిని ఇంకా పై చదువులు అని తీసుకురావాలని, కట్నం ఇంకా పెరుగుతుందని భయపడ్డాను. అది చదువుతాననే అంటోంది, కానీ ఏమిటి చేయటం? కంపెడు సంసారం, 2వ పిల్ల పెళ్లి చెయ్యాలి. అది జరిగేది కాదు. ఏమ్మా, నీ కాలేజీలో చేరాలందా? ఉండి మాత్రం ఏం లాభం అన్నయ్య. నీకెవరన్నా తెలిసిన వాళ్ళుంటే చెప్పు. వంట చేసుకునైనా నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అవే మాటలమ్మా, నేను కాలేజీలో చేర్పించి నేను చదివిస్తాను. అమ్మా, ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది, కొంచెం ఆలస్యం అవుతుందో ఏమిటో.
కొన్ని పని చేయి, నువ్వు చెక్ క్యాష్ చేసి సూపర్ బజార్కి వచ్చాయి, నేను సరుకులు అవి కట్టించి రెడీగా ఉంటాను. నీ దగ్గర చిల్లర ఉందా నాన్న? ఉంది ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. నెక్స్ట్ కౌంటర్. థ్యాంక్ యూ మేడం. ఇది ఆల్విన్ చెక్క అండి? అవునండి. మీరు ఆల్విన్ హీరో కదండి? అబ్బా, అడ్వర్టైజ్మెంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. సింప్లీ సూపర్, సింప్లీ గ్రాండ్. యావత్ భారతానికి ప్రశస్తమైంది ఆల్విన్. మేడం, ఇందాక నుంచి మీరు సింప్లీ లుకింగ్. నా చెక్. ఓ ఐఎమ్ సారీ. డజంట్ మ్యాటర్. సారీ, ఇది క్రాస్ చెక్ అండి. ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? ఐఎమ్ సారీ, లేదండి. ఓ సారీ. అయితే ఓ పని చేయండి, ఓ 10 రూపీస్ పెట్టి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి. అప్పుడు క్రెడిట్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. ఓకే, ఫార్మ్స్. ఓ ఐఎమ్ సో సారీ అండి. మిమ్మల్ని తెలిసిన వారు, ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు లేరండి. మీరు నన్ను గుర్తుపెట్టారుగా, మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేయండి. ఓ ఐఎమ్ సారీ, బ్యాంక్ కంప్లైంట్ కదండి, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఎక్స్ట్రీమ్లీ సారీ. డజంట్ మ్యాటర్. ఎక్స్ట్రీమ్లీ డోంట్ బి సో సారీ. ఐఎమ్ సో ఇట్స్ ఆల్ సారీ. రైట్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను సైన్ చేయనా అండి? ఐఎమ్ సారీ, నేను ఎవరో మీకు తెలుసా అండి? ఆవిడేదో మీరు హీరో అని చెప్పారు కదా. అవునండి, సింప్లీ ఫెంటాస్టిక్, సింప్లీ బ్యూటిఫుల్. సైన్ చేయండి. చూసారా ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు? మీరేం భయపడకుండా సింపుల్ సైన్ చేసేయండి. ప్లీజ్ సైన్. లవ్లీ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. మార్నింగ్ సార్. ఎవరు? మనం ఎవరో తెలిసిపోయినట్టు నీ దండం పెడుతున్నాడు. పెద్దదే. అక్కడ కూర్చోవచ్చు అనుకుంటాను. ఏంటిది? కొబ్బరి చెట్టు, సముద్రం అంతా ఏదో లోకంలో ఉన్నట్టుంది. Maybe a couple of days. I want Murthy. Pleasure. I want Murthy. Murthy, our man. Tell room number. Murthy? Room number 309. Well, do you want a sweet, sir? చిన్న చిన్న నెంబర్లు, చిన్న గదులు కాదమ్మా, 309లో ఉన్నట్టు. Do you have any Chinese restaurants? Yes, sir. ఓవల్టీనే ఇద్దరికి. ఓకే. హలో, కనెక్ట్ మీ టు రూమ్ సర్వీస్ ప్లీజ్. దిస్ ఇస్ 309. సెండ్ టు ఓవల్టీన్. స్ట్రాంగ్. వీడింకా రాడేమిటి వెధవా? రొద్దెక్కి లేవడమును, గంటల తరబడి స్నానాలును, ఆ తలవాటి ఇంకా పోలేదని మాట హలో దున్నపోతాను. ఇంత పొజిషన్ వచ్చినా క్రమశిక్షణ లేదు, నా బొందా లేదు. కానీ చెప్తాను. మీ బాబాయ్. ఆర్ యు మూర్తి సార్? Yes, I'm Murthy. క్షమించండి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ కేమ్ ఫర్ దట్ మూర్తి సార్. Which Murthy? వాడండి, మావాడు విలేజ్ బాయ్. Don't get confused. మై పొరపాటు సార్. What confusion? నో కన్ఫ్యూజన్, మై రిసెప్షన్ కన్ఫ్యూజన్. వాళ్ళు 309 రూమన్నారు సార్. This is 309. దట్ మూర్తి డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మూర్తి సార్. Never mind. దున్నపోతూ అన్నాను సార్, మిమ్మల్ని క్షమించండి సార్. Don't worry. వీడే This Murthy. వీడే ఎరా నువ్వు ఇక్కడ? మా బాబాయ్ అండి. అవునండి, పేర్లు ఒకటి అవటం వల్ల చిన్న కన్ఫ్యూజన్. It's okay. Have it. Come on. వద్దండి, ఓల్టీన్ వద్దండి. ఐ నార్మల్లీ ఈట్ మార్నింగ్ చదివాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. That's all right. ఇటీమా బాగున్నావా? రా బాబాయ్. ఎక్స్క్యూజ్ సార్. వస్తానండి. Okay. ఇదే బాబాయ్ మా ఎడ్నోల్ రెస్టారెంట్. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తుంటారు. కూర్చో బాబాయ్. రామ్మా. ఏం చేస్తుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్. నీకు బాబాయ్? అవన్నీ సరేరా, నీ తాత తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు, గౌరవంగా బతికారు. కానీ నువ్వు చేస్తున్న ఈ నౌకరీ ఏమిటి రా కర్మ? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అప్రతిష్ట. ఉద్యోగానికి విలువ మనిషిని బట్టి వస్తుంది బాబాయ్. మన కలెక్టర్ ఎంత అవసరమో, కమ్మరి కుమ్మరి కూడా అంతే అవసరం. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నలుగురు చేత మంచి అనిపించుకుంటున్నాను. నేను సిగ్గుపడినంత కాలం ఎవరేమనుకున్నా నాకే బాధ లేదు. నీకేం ఉండదురా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది మీ బామ్మ. నువ్వు ఇలా ప్లేట్లో సాసన పట్టు తిడుతుంటే పేట్ రేగిపోతుంది. అందుకే చెప్పలేదు. మనకు తాగడానికి నీళ్లు కూడా లేనప్పుడు మా తాతలు నేతులు తాగాడని గొప్పలు చెప్పుకుంటే మన దాహం తీరుతుందా బాబాయ్? నిజం చెప్పి ఆవిడ బాధ పెట్టే కంటే అబద్ధం చెప్పి సంతోష పెట్టే మంచిది అనుకున్నాను. పెద్ద ఉద్యోగం అన్నాను, నమ్మించాను. సరే, ఎవడి వెర్రివాడిగా ఆనందం. నిన్ను చూడాలనుకున్నాను, చూశాను. అది చూడాలని వచ్చింది, చూసింది. నాకు హెడ్ పోస్ట్ ఆఫీస్ లో కొంచెం పని ఉంది, అది చూసుకుని వెళ్తాను. పదమ్మా. బాబాయ్, నువ్వు నిజంగా ఆ పని మీద వచ్చావా?
అది కాదురా, నువ్వు ఈ సర్వర్ చదివేం చెప్పించుకోవాలనుకుంటున్నావు కదా. రా బాబాయ్, పదమ్మా. ఏం కావాలి మేడం? 1 కాఫీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేనండి మూర్తిని. ఆ రోజు బ్యాంకులో ఎస్. అవును, నేను ఇక్కడ పనిచేస్తానండి. ఐఎమ్ వర్కింగ్ హియర్. హ్యావ్ ఇట్. నేను కాఫీ మాత్రం ఆర్డర్ చేశానండి. అది వస్తుందండి. మీరు ఇలా వచ్చినందుకు, మళ్ళీ మనం కలుసుకున్నందుకు మా ఆతిథ్యం. ప్లీజ్. ఎవ్రీథింగ్ ఓకే మేడం? ఓకే. థ్యాంక్ యూ. మీరు ఆర్డర్ చేసిన కాఫీ. అరే, మీరు ఎకనామిక్సేనా? మై గాడ్, ఇది మీకు వంట పట్టిందో లేదో కానీ నా ప్రాణం తీసేస్తుందండి. ఇట్ట పొద్దున చదివితే అట్ట మధ్యాహ్నంగా ఆవిరైపోతుంది. నేను ఎకనామిక్స్ లో ట్యూటర్ని. ఈ విషయం నాతోనే చెప్పడం ఏం బాగాలేదు. అయితే మళ్ళీ ఇంకోసారి కలిసిన అవకాశం ఉందన్నమాట. ఎందుకు? ఇలా వద్దన్నవన్నీ అంటగట్టడానికా? కాదండి, కావాల్సినవి అడిగి తీసుకోవడానికి. బిఏ డిగ్రీ కోసం ఇప్పటికే 3 సార్లు దండయాత్ర చేసి దెబ్బతిన్న వీరుని. బిఏకి ఇంతే దూరం ఉన్నానండి. ఈసారి కూడా తప్పితే మీ దగ్గర ట్యూషన్ తీసుకుంటాను. ఏమండి? అలాగే. బిల్ తెస్తారా? చెప్పాను కదండి, ఇది నా బిల్ అని. అది మీరు పరీక్ష పాస్ అయిన తర్వాత ఇద్దరు గాని, నేను ఇలా వచ్చినందుకు, మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు ప్లీజ్ టేక్ దిస్. తప్పదంటారా? ఇదిగోనండి. ఇదేంటి ఇన్ని సర్వ్ చేశారు? ఇంతేనా అయింది? మీరు ఆర్డర్ చేసిన కాఫీ, దానికే బిల్, మిగతా చేంజ్. యో ఫన్నీ. మళ్ళీ ఇదేంటి? మీ చెప్పులు పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మా. కుక్కలవి ఉంటాయేమో నాన్న. బాబు, బాబు, నమస్కారం బాబు. నమస్కారం. నేను ఈ ఊరికి కొత్త, మన్నించాలి. తమరేనా అంకిల్ ఆదిశాషయ్య గారు? కాదండి, వారి అబ్బాయిని. నా పేరు మోహన్. వారి అబ్బాయి గారా? మరొక్క నమస్కారం బాబు. అన్ని మెట్లు ఎక్కడం ఎలాగా అనుకున్నాను. స్వామి కొండ దిగి అలివేలు మంగాపురం వచ్చేశారు. బాబు, తమరు అలా కూర్చుంటే ఒక చిన్న విషయం మనవి చేసుకుంటారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. పెద్దల కడుపున పుట్టారు, విషయం అర్థం చేసుకోగలరు. బాబు, మీ నాన్నగారు కార్పొరేషన్ కౌన్సిలర్, కాలేజీ సెక్రటరీ, జీవకార్మిక సంఘం గౌరవాధ్యక్షులు ఇత్యాది పదవుల్లో ఉన్నారని విన్నాను. మీ సహాయం కోసం వచ్చాను. బాబు, ఇది మా అమ్మాయి. పెళ్ళైన 10 మాసాలకే పసుపు కుంకుమలకి దూరమై ఇదిగో ఇలా ఇంటికి వచ్చేసింది. ఓ, ఐఎమ్ వెరీ సారీ. గంపెడు సంసారం మాది. దీన్ని కాలేజీలో చేర్పించి చదివిస్తే ఏదో దాని పొట్టది పోసుకుంటుందని ఆశ. అందుకని దయచేసి మీ కాలేజీలో ఓ సీటు, స్కాలర్షిప్ ఇప్పిస్తే దాన్ని మళ్ళీ బతికించిన వాళ్ళు అవుతారు. నాన్నగారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఇవన్నీ వారు చూసుకునేది. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అలాగే. తమరు కూడా నాన్నగారితో ఓ మాట చెప్తే. అలాగే, కూర్చోండి. చూడండి సర్వేశ్వరరావు గారు, మీ అమ్మాయి పెళ్లి మా అమ్మాయి పెళ్లిగా భావించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఆ నమ్మకం ఉంది, సార్. కానీ ఖర్చులు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు స్పాండిలైటిస్ తో బాధపడుతుంటున్నారు. కొత్త బాధ కాదయ్యా బాబు, బాకీ ఒత్తు కూడా ఉంది.
యమ బాధ. అందులో చలికాలం మరీ ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళ వైద్యాలు ఈ కాలాలు సరే అనుకోండి. ఇంతకన్నా సారీ సార్, నేనేమైనా అతిగా మాట్లాడుతానా? విన్న తర్వాత చెప్తాను. చెప్పు సార్ ఒకసారి పట్టుకోండి ప్లీజ్. చూడండి సార్, ప్రతిరోజు ఉదయం సాయంకాలం నేను చెప్పినట్టు చేయండి. చేతులు ఈ విధంగా పెట్టి 1 2 బాగా వెనకాలన్నమాట. 3 ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. నెక్స్ట్ చేతులు పక్క పెట్టి భుజాలని అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఈ విధంగా 20 టైమ్స్ చేస్తే తేడా మీకే తెలుస్తుంది. అట్టుగారు, కుర్రవాడు అతిగా మాట్లాడినట్టు లేడు. అమ్మో, వాడు అసాధ్యుడండి బాబు. ఓసారి నాకు ఇలానే జరిగింది. వాడు చెప్పినట్టు చేశాను, ఠక్కున తగ్గిపోయింది అంతే. నమస్కారం ఆశేషయ్య గారు. నమస్కారం. నమస్కారం. గురునాథం ఆదిశేషయ్య గారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు భావనారాయణండి. తమతో ఒక విషయం మనం చేసుకుందామని. చేసుకుందాం. భావనారాయణ గారు, వారు చేసుకుంటారు, మీరు కూర్చోండి. ఏమిటో డాడీ డాక్టర్ వెంకోబారావు గారి నర్సింగ్ హోమ్ బాబుతో డబ్బు వర్కర్స్ కు పనిచేసావట? పని అయిపోయింది కదా డాడీ. పని అయిపోతే పనిచేయడం ఏంటి? రై, వచ్చిన బిల్లు వచ్చినట్టుగా పనిచేస్తే వర్కర్స్ కు మన మీద గౌరవం తగ్గుతుంది. అర్థమైందా? అలాగే డాడీ. మరి హరిజన హాస్టల్ ప్లాన్ తయారు చేసావా? అదే చేస్తున్నాను డాడీ. కానీ తొందర కానీ. ఇదిగో ఎస్ డాడీ. టెండర్ వేసే ముందు నన్ను ఒకసారి కలుసుకో. అలాగే డాడీ. బాబు, చిన్నబ్బాయి గారు మెడికల్ సీట్ విషయమే మళ్ళీ ఫోన్ చేశాను. ఏమిటట? డొనేషన్ ఎంత అన్నారు. నేను ఇంత అన్నాను. 50,000 కాదు, ఇంత అన్నారు. 1,00,000 ఎంతవరకు వెళ్ళాను. 75,000 వరకు వచ్చావు. ఇంత కూడా తగ్గనన్నారు. ఏమిటి 10,000 కూడా తగ్గనన్నారా? చెప్తాం బాబు. ఇది ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి. అబ్బాయి గారికి ఎలాగా సంగీతం అంటే ఇష్టమే కనుక తీసుకెళ్లి సంగీత కళాశాలలో చేర్పించేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను డప్పుడోలు వంచుకున్నాం. గురునాథం, నీకు తెలియదయ్యా, అసలు మగపిల్లలు అంటే ప్లస్. చిత్తం. దానికి తోడు బిఈ ఎంబీబీఎస్ అంటే ప్లస్ల మీద ప్లస్లు. మనకి ప్లస్లు 2. 2. పెద్దవాడు బిఈ అంటే 3 లక్షలు. కట్టమా బాబు? అబ్బా, దాన్ని కట్టం అనకూడదయ్యా, ఆ డిగ్రీకి ఉండే హోదా. రెండో వాడు ఎంబీబీఎస్ అనుకో 5 లక్షలు హోదా. ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకుంటున్నావయ్యా. ఇదిగా పేద లక్ష పోతే పోయింది, 5 లక్షల్లో ఒకటి పోతే 4 లక్షలు మనకి లాభం. చిన్న అబ్బాయి గారు ప్లస్ అనుకోండి, కానీ చదువులో మైనస్ కదా. ఆ మైనస్ మనం ప్లస్ చేస్తామయ్యా. నువ్వు వెళ్ళి వాడి దగ్గర అప్లికేషన్ ఫారం మీద సంతకాలు తీసుకో. చిన్నబాబు, తెల్లారిందా బాబు? నా మాట కాస్త పెట్టారా? అబ్బా, కన్నుపోయింది. పొద్దున్నే పరగడుపు నీ పావు డాన్స్ ఏమిటి బాబు? మీ నాన్నగారు చూస్తే దడుచుకుంటారు. అయ్యో, తుపాలు కూడా ఊడిపోతుంది, ఒళ్ళు పై తెలియట్లేదు. ఏంటయ్యా, మిమ్మల్ని డాక్టరీ చదివించాలని తగిదైపోతున్నారు మీ నాన్నగారు. బాబు, ఎలాగైనా తమరి సహాయం చేయక తప్పదు. సంవత్సరం కిందట భర్త పోయాడంటున్నారు. మరి కొన్ని సంవత్సరాల కిందట భర్తలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ముందు వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. తమరు అలా అంటే ఎలా? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొచ్చాం. నిజమే. మరి మిగతా విధులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. చూద్దాం పద. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. మళ్ళీ ఏం గొడవలు రావు కదా గణేష్ గారు? డొనేషన్ కట్టేశారు కదా, ఇక మీ అమ్మాయికి ఏం భయం లేదు. కాలేజీలో చేరిపోయినట్టే. వస్తాను. ఇంకా నిలబెట్టామయ్యా, వెళ్ళు. అది కాదు సార్, మరి నా మాట ఏం చేశారు? ఇందాక నుంచి 10 సార్లు అడిగావు, 12 సార్లు చెప్పాను. సీట్ లేదు, అర్థమైందా? వెళ్ళు. నెక్స్ట్. అలాగా సార్, మరి ఆయనకి ఇచ్చారు? ఆయన 10,000 డొనేషన్ ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? ఓహో, డొనేషన్ కట్టిన వాళ్ళకే ఉన్నాయి, కట్టలేని వాళ్ళకి లేవన్నమాట, అంతేనా? అనే అచ్చ తెలుగులో చెప్తున్నాను. నేను అర్థమయ్యే అచ్చ తెలుగులోనే అడుగుతున్నాను. ఇన్ని మార్కు వచ్చిన ఈ అమ్మాయికి సీట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఏమిటయ్యా సభలు ఉంటాయి, నీకు చెప్పడం అవసరం. సీట్ లేదంటే వెళ్ళు. డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ గో. ఐ డోంట్ గో టిల్ యూ గివ్ ద ప్రాపర్ రీజన్. ఖరీదుకు చదువులమ్మే కార్ఖానా కదని కాలేజీలు అంటే. తెలివిగల వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వాలి, మంచి మార్కు వచ్చిన వాళ్ళకి సీటు ఇచ్చి తీరాలి. డూ యు అండర్స్టాండ్? ఏమిటయ్యా ఈ నినాదం? నువ్వు సీట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించాల్సింది మేము, నాట్ యూ. ఐ డోంట్ అండ్ ఐ వోంట్. ఏమిటి డోంట్ వోంట్? ఒరే నారాయణ, బయట పంపిస్తున్నాను. ఎవరికేం చేస్తాడు? హలో 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 టెస్టింగ్ 1 2 3 4. హలో హలో. మైకో టెస్ట్ చేయండి. అలాగే. హలో హలో 1 2 3 4. థ్యాంక్ యూ ఆల్. సోదరి మళ్ళారా, అన్ని అర్హతలు ఉన్న ఒక అమ్మాయికి కారణాలు చెప్పకుండా సీటు ఇవ్వడానికి నిరాకరించారు ఇక్కడ అధికారులు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరో అన్నమాచార్య కీర్తన. ఏమండి, ఇటు ఒకసారి రండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ
నేను ఇక్కడ ట్యూటర్ గా పనిచేస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. నన్నేగా అవును. ఇట్రామ్మా. మా చెల్లెండి, మీరు వస్తారుగా? రామా. Are you okay, sir? బాలా వచ్చేస్తూ ఉంటాడంటావా? వస్తాడన్నా కదా, అక్కడ కూర్చోండి బాబు, నన్ను చంపకండి. రామ్మా. ఎరా ఏమైందిరా? ఏమ్మా విష్ రా, బట్టుకురా అడిగారా? ఏం అడగలేదే. ఆ, ఏరా వెళ్ళిన పని ఏమైంది? పండా కాయ సీట్ వచ్చిందా? ఎవరి కాళ్ళు పట్టుకున్నావురా? సదరి నానా సదరి నానా సదరి నానా. ఏంటి వినండి, అరగంట నుంచి సర్వరే రాలేదు. ఎక్కడండి బట్టల్లో? ఎక్కడ సార్ మంచినీళ్ళు? ఎక్కడ సార్ కాఫీలే పరగంటైంది. మరైతే ఎలా వచ్చింది మరి? అయ్యా, నేను చెప్పిన సన్మాన సంఘం వారు వీరే. శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ ని. నమస్కారం. 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 మాధవయ్య గారు సెక్రటరీ. నమస్కారం. 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 కూర్చోండి. అయ్యా, తమకు కాఫీ కూల్ డ్రింక్ అది నేను ఇప్పుడే తీసుకొచ్చానయ్యా. ఇంతకీ క్లుప్తంగా ఏమిటి మీ స్కీమ్ అది? ఏ బిరుదుకి ఎంత రేటో, ఏ సన్మానానికి ఎంత ఖర్చో అంతా నిర్ణయం చేశాం. ఆ ఖర్చు మీరు మాకు ఇచ్చేయడం అంతే. చిత్తం. ఆ తర్వాత మీకు దండలు వేయించడం, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం, ముందు వందే మాత్రం పాడించడం, చివరిన జనగణమన పాడించడం అంతా మాదే పూచి. చిత్తం. తమర కారులో అలా షికారుకు వచ్చిన దర్జాగా వచ్చేయడం, ఆ సన్మానం చేంజ్ చేసుకోవడం, ఆ బిరుదు పుచ్చేసుకోవడం, ఆ తర్వాత పేపర్లో వేయించేసుకోవడం అంతే. అయ్యా, మా అయ్యగారికి బారసాల నాడు పెట్టిన పేరు అంకెల ఆదిశేషయ్య వ్రాలు అంతే. ఆ తర్వాత పేరుకు వెనక రాసుకోవడానికి చదువుకు సంబంధించిన డిగ్రీలు అవి ఏం లేవు పాపం. ఆ రోజుల్లో వరదల్లో మా హై స్కూల్ భవనం కూలిపోయింది, మా చదువు సాగలేదు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకయ్యా? ఇదిగా విషయానికి రావయ్యా. చిత్తం మనవి చేస్తున్నాను. అంచేత పేరుకు ముందు రాసుకోవడానికి ఉన్నతంగాను ఉత్తమంగాను ఉండే బిరుదు ఒకటి కావాలి. 12,000 రేట్లలో కాస్త ఘనమైంది చూడండి. అయ్యో అలాగే. మా అభిప్రాయంలో తమ హోదాకి తమ టీవీకి పీదాభిక్యూద్ధారక బ్రహ్మాండం. పాలదయ్య. చిత్తం. ఆశ్రిత జనోద్ధారక అది ఇంకొకరికి రిజర్వ్ చేశాం కదండి. అవునవును. అంగవిహీనోద్ధారక. అది వినడానికే బాలేదు. బాలబాలికోద్ధారక. నేను పాల బాలికలను తప్పితే పెద్దవాళ్ళని ఉద్ధరించట్లేదు ఏంటి? ఇదిగా నాకు ఈ పేర్లేం బాలేదయ్యా. నాకు భారతరత్న ఇప్పించండి చాలు. బాబు, దాన్ని వీళ్ళెవరూ ఇవ్వకూడదు బాబు. తప్పిస్తున్నావయ్యా. అయినా సరే దాన్ని భారత ప్రభుత్వం వారే ఇవ్వాలి.
వాళ్ళు ఇవ్వట్లేదు కదయ్యా. ఇదిగా ఆ పేరు బాగుందయ్యా, వీళ్ళ దగ్గర తీసేసుకున్నా. అరెస్ట్ చేస్తారు. ఎవరిని? ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని కూడాను. అయితే వద్దులే. ఇదిగా వాటిలోనూ ఇంకేదైనా మంచి పేరు చూడయ్యా. దీన జనోద్ధరణ సామ్రాట్. దీన జనోద్ధరణ సామ్రాట్. సామ్రాట్ అంటే ఏమిటయ్యా? చక్రవర్తి. చక్రవర్తి అయితే బాగుందయ్యా. ఇదిగో ఇది బాగుందయ్యా, దీన్ని ఖాయం చేయండి. ఇదిగో ఎయిర్పోర్ట్లన్నీ బ్రహ్మాండంగా జరగాలి. నా డిగ్నిటీ, నా హోదా, నా పరుగు. నమస్కారం అండి. పొద్దునే నమస్కారం పెట్టావు కదా. మీకు కాదు, జగన్నాథం గారికి. నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్నాథం గారంటే కార్పొరేషన్ సంబంధమా, కాలేజీ సంబంధమా, జీవకారుణ్యం? అంటే మన ఇంటి విషయం, మన అబ్బాయి పెళ్లి సంబంధం అండి. మీతో చెప్పానుగా. చెప్పావు కదా. నమస్కారం జగన్నాథం గారు. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మా గురునాథం మీ గురించి అంతా చెప్పాడు. మీ అమ్మాయి? అదేనండి, సుజాత. సుజాత బీకామా పాస్ అయిందన్నట్టు? కాదండి, ఎంఏ పాస్ అయ్యి మీ కాలేజీలోనే ట్యూటర్ గా పనిచేస్తోంది. ఎంఏ? మావాడు బిఈ. పర్వాలేదండి, చదువులో మనం సరిపోతాం. నాట్ బ్యాడ్. అదేనండి, అందుకే మీరు అబ్బాయి ఒకసారి అమ్మాయిని చూసుకుంటే మిగతా విషయాలు కూడా. చూసుకున్నాం. నేను కూడా వచ్చే సంబంధాలన్నింటిలోనూ ఏది సబబైందో చూసి మా వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. మా వాడు కాంట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నాడు. అయ్యా, డబ్బు ముట్టింది. సంతోషమే కదా. చిత్తం. పద. ఏమిటోనండి, వ్యర్థతో జాలిగుండే ఎన్ని చేసినా దానశ్రమాలు తప్పడం లేదు. అవును, ఇందాకేం చెప్తున్నాను? అదే అబ్బాయి కాంట్రాక్ట్. మా వాడు కాంట్రాక్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నాడు. మరి అది అమ్మాయి కూడా గొప్పే కదా. అంతే కదండి, అంతా అమ్మాయి చేసుకున్న అదృష్టమే కదా. ఇద్దరు అదృష్టవంతులేనండి సంబంధం కలుపుకుంటే. కలుస్తుందయ్యా. అవును, ఏమిటో గుర్రాదు, కాఫీ పలహారాలు లేవేంటి? ఇందాక అక్కడ తీసుకున్నాను. నా గురించి కదా నేను అడిగేది, వాడి గురించి. ఇంటికి వచ్చిన వారికి మంచి మర్యాదలు చేయడం తెలియదేమిటి? రండి జగన్నాథం గారు. ఆదిశేషయ్య గారు ఉన్నవారే కారు, మంచి మర్యాదస్తులు కూడాను. నేను వెళ్ళానా, వారి సెక్రటరీ గారిని అప్పటికప్పుడు పురమాయించి ఇంట్లో పలహారం చేయించి నేను తింటేనే గాని నన్ను వదిలిపెట్టారు గారు. ఏమైనా ఘనమైన మనిషి. భగవంతుడు మేలు చేస్తే అదో పెద్దింటి కోడలవుతుంది. ఉన్న ఊళ్ళోనే ఉంటుంది. దాని ఐశ్వర్యం మనం కళ్ళారా చూడొచ్చు. అది చిన్నప్పటి నుంచి అదృష్టవంతురాలేనే. అన్నిట్లోనూ మంచి మంచి మార్కులు. ఆ స్కాలర్షిప్ ఏదో తెచ్చుకుని తన చదువు తనే చదువుకుందా, ఆ ఉద్యోగం తనే సంపాదించుకుంది. ఏమిటది? భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి కూడా అనుకున్నట్టు అయిపోతే అది నిజంగా అదృష్టవంతురాలు. ఏవి నాన్న మాటలు వింటున్నావా? ఏమిటి నోట్స్ నీ బొందా? ఇక్కడ అక్బరా అశోకుడా? కాదు, హిరణ్యకశిపుడు. ఏదో మా అక్కకు మంచి సంబంధం రాపోతుందన్న సంతోషంలో తప్పులు రాస్తూ ఉంటాం. చూసి చూడనట్టు ఊరుకోవాలి. ఇప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటాం. విని విన్నట్టు ఊరుకోవాలి. మావయ్య మావయ్య మావయ్య. ఏం కోళ్ళ పిల్ల చదువులా చదువుతుంది? పాప మాస్టర్లు బాగానే చదువుకుంటున్నారు. మావయ్య మావయ్య, బావ ఇంకా పశువుల కాలేజీలోనే చదువుకుంటున్నాడా? పశువుల ఆసుపత్రి పెట్టాడా? రేపు పొద్దున్న మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత నీ ముక్కుకి తాడేసి లాగుతాడు. అప్పుడు తెలుస్తుంది వాడు ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడో. రా మావయ్య. కొత్త పెళ్లి కూతురివి, నీకెందుకు లేమ్మా ఈ బరువు? కరెక్ట్ కరెక్ట్, నువ్వు రా మావయ్య. రెడ్డి. అమ్మా అమ్మా, మావయ్య వచ్చాడే. రారా, అంతా కులాసా? కులాసానేకయ్యా. ఇంత ఆలస్యమైందిరా? కొంచెం లేట్ అయిందమ్మా. రా, కాళ్ళు కడుక్కుందు గాని. ఊరుగంతా శుభ్రంగా తీసి బాగు చేయాలరా. ఏమండోయ్, మా కేశవుడు వచ్చాడు. బావా సరే 30 రూపాయలు చేసుకోరా. ఏమిటి ఇదేనా రావడం? బాబు కెట్టదండి. కిడుతుందిలేరా. ఏంటి ప్రయాణం బాగా సాగిందా? అది ఇలా ఇవ్వండి. ఆదిశేషయ్య గారు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. అందుకేగా మన ఊళ్ళో ఉన్న కాస్త పొలం అమ్మేయడం సిద్ధపడ్డారు. అమ్మేసి డబ్బు తెచ్చానులే బావగారు. లక్షణమైన పిత్రార్జితం, బంగారం లాంటి పొలం. ఇక మీకు ఆ ఊరికి రుణం తీరిపోయినట్టేలే బావగారు. పిచ్చివాడ, నీకు ఆడపిల్ల ఉంటే తెలిసేదయ్యా. ఇల్లు వాకిళ్లే కాదు, ఒక్కోసారి మనల్నే అమ్ముకున్నా వాళ్ళను ఇంటి వాళ్ళని చేయలేకుండా ఉన్నాం ఈ రోజుల్లో. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి జగన్నాథం గారింటికేనా? ఎస్ సార్. అక్కడ పెళ్లి చూపులు. వచ్చేది ఆదిశేషయ్య గారు, వారి బంధువులును. ఆయన పేరు మోసిన కౌన్సిలర్, పరమ కోపిష్టి. మనకేం మాట రాకుండా చూడు. ఓకే సార్.
ఏమిటేది హెయిర్ కర్ల్స్ అవి తిప్పుకుని స్టైల్ గా ఉండదు. ఎంఏ పెళ్లి కూతురు ఇట్టగానే బిఏ పెళ్లి కొడుకుని చూసేది. కమాన్ కమాన్ కీప్ ఇట్. ఏమిటేది? ఐ వాంట్ టు బి సింపుల్. సరే, ఇఫ్ యూ వాంట్ టు బి సో సింపుల్ లైక్ దిస్, దే థింక్ దట్ యు ఆర్ ఫ్రమ్ గుడ్లవల్లేరు ఆర్ వడ్లపుడే విలేజ్ గర్ల్ అనుకుంటారు. లెట్ దెమ్ థింక్ వాట్ దే లైక్. ఐ వాంట్ టు బి వాట్ ఐ యామ్. ఓకే, ఇద్దరు అమ్మాయిలో చిన్న అమ్మాయి బాగుంది, అందంగా ఉందని వాళ్ళు అనుకుంటే ఐ నాట్ రెస్పాన్సిబుల్. సార్, ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసారా? అమ్మా లక్ష్మి, లక్ష్మి. ఏంటన్నా? చూడు, హోటల్ వాళ్ళన్నీ తెచ్చేసినట్టున్నారు, లోపల పెట్టించమ్మా. అరే అన్నమాచార్యులు గారు, తీసుకురండి, అన్ని లోపల పెట్టండి. షూర్. నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇదే కొన్ని లోన్. నమస్కారం. దయచేయండి దయచేయండి. రండి బాబు. రా బాబు. గురునాథం, సార్, చిన్నబాబు గారు వేరే కాదు వస్తున్నారు. నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేస్తానండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. దయచేయండి. పదండి. పదండి. రా బాబు, రండి అమ్మా. ఏమండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీ చిన్నబాబు గారు వస్తే నేను పంపిస్తాలేండి. మా చిన్నబాబు గారు మీకు తెలుసా? పెద్ద అబ్బాయి గారిని చూశాను కదా, ఆ మాత్రం చిన్న అబ్బాయి గారిని పోల్చుకోలేనా? అమ్మా, అక్కడే చిన్న వ్యత్యాసం. అసలు సృష్టిలోనే పెద్దబాబు గారు సాంబ్రాణి కడ్డీ లాంటి వారు, చిన్నబాబు గారు చిచ్చుబుడ్డి లాంటి వారు. సాంబ్రాణి కడ్డీ అరవదు, కట్ట అమాయకంగా కాలుతూ ఉంటుంది. చిచ్చుబుడ్డి కాలుతున్నంత సేపు అరుపే మోతే. అదేమిటి అంటే సంగీతం అంటారు. అమ్మా, అది చిన్నబాబు గారు. ఓహో, మీ చిన్నబాబు గారు ఇదనమాట. నాకు అర్థమైందిలేండి, మీరు వెళ్ళండి. ఏదో ఈ పెళ్లి చూపుల సందర్భంగా మీలాంటి పెద్దలందరూ మా ఇంటికి రావడం మా మరే. రామ్. హలో చిన్నబాబు గారు, ఆగండి. ఏమిటి చిన్నబాబు గారు? Hey, that girl is calling me. Back, back. Stop, stop. హాయ్. మీకోసమే వెయిట్ చేస్తున్నా. మీకోసం వెయిట్ చేస్తున్నా. Oh, my name is Murli. అది తీసేయండి. మీరే కదా చిన్నబ్బాయి గారు? Yeah. మీరు? నేను చిన్నమ్మాయి గారిని. I see. లోపల ప్రోగ్రామ్ అయిపోయిందా? ప్రోగ్రామ్ ఏమిటండి? అదే మా బ్రదర్ మీ సిస్టర్ చూడడం. అవుతుంది అవుతుంది, రండి. ఏమో ఏమిటి అమ్మాయి నచ్చినట్టేనా? నచ్చితే వచ్చిన పని అయిపోయినట్టే మరి. అయ్యా అయ్యా, మరి మిగతా వ్యవహారాలు కూడా మాట్లాడేసుకుంటే రీజనబుల్ గా ఉంటుంది. మరి ఉంటుంది ఉంటుంది, కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదయ్యా. అది నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు మాట్లాడుకోకపోతే తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి. మరి వస్తాయి, అది నిజమే. క్రితం తమకి ఎక్కువగా అమ్మాయి నచ్చడం వల్ల ఇటు మొగ్గారు, కానీ ఆ రాయవరం నారాయణమూర్తి గారు 4 లక్షలు ఇస్తాను చేసుకోమని ఒకటే పోరుతున్నారు. మరి నాకు డబ్బు కాదయ్యా ముఖ్యం, అమ్మాయి. చిత్తం. ఏం జగన్నాథ బాబు గారు, అది నిజంగా మా అదృష్టం బాబు గారు. అంతేగా మరి. ఇదిగో గురునాథ, అయ్యా, మనం ఈ సంబంధమే కావాలని కోరుకుంటున్నాం గనక 3:30 కొట్టేసుకున్నామయ్యా. ఏం జగన్నాథం బాబు గారు? గురునాథం గారు, మరీ 3.5 లక్షలంటే కొంచెం ఆలోచించండి. శుభం, గడియారం కూడా చెప్పేసింది 3. అది దైవ నిర్ణయం. ఇంకా అలా చేసేసుకుందాం, మీరే మాట్లాడుతూ. మిగతావి మరి వీరవాసరం వాళ్ళ అబ్బాయికి మెర్క్యూలెస్ బెంచ్ కారు కొనిస్తామన్నారు. అబ్బా, ఏమిటయ్యా వ్యథవ నీ విదేశీ మోజు. ఆ పేరు ఎత్తితేనే నాకు ఒళ్ళు మంట. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు. బావగారు కూడా నా అలాగా స్వదేశీ.
మనం ఏం అడగకుండానే వారంతటా వారే లేటెస్ట్ అంబాసిడర్ కారు కొనిస్తారు. ఏం బాగా మీ బావగారు అన్నట్లేదు అన్నట్టే మిగతావి మిగతావే ఉన్నాయండి. అబ్బాయిని ఎంబీఏ కోర్సుకి అమెరికాకి పంపించేస్తే తాంబూలాలు పుచ్చేసుకున్నట్టే. గురునాథం, శుభం అంటూ పెళ్లి నిశ్చయం చేసుకునే టైంలో ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరి నా మనసు వాళ్ళ మనసు పాటు చేయకు. వాళ్ళ అల్లుడు పైకెళ్తున్నాడంటే వాళ్ళ కదండి గంట. బావుగారు అమెరికా పంపించుకుంటారు, చదివించుకుంటారు. ఏం జగన్నాథ్ బావుగారు? ఇందాక నుంచి అడగటం మర్చిపోయాను. ఈ ఇల్లు మీ పిత్రార్జితమే? ఏమిటి స్వార్జితమే? ఇంకేమయ్యా చిత్తం. అబ్బాయి హాయిగా సొంత ఇంట్లో ఇక్కడే ఆఫీస్ పెట్టుకోవచ్చు. అంతే కదండి మరి. అంతే కదా బావగారు. ఇక మాకు ఆవర్రీ కూడా తీరిపోయింది. అవసరం మాకు చాలా పనులున్నాయి. మరి తాంబూలాలు అవి ఇచ్చి పుచ్చుకోవడానికి ఇంకేం అభ్యంతరాలు లేవనుకుంటాను. ఏం బావగారు? నాకున్నాయండి. నీకా? ఏమిటి? ఈ పెళ్లికి ఇన్ని కండిషన్లు పెట్టారు. మా స్థితిగతులు, మా నాన్నగారి స్తోమత మీకు తెలుసు అనుకుంటాను. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. మా కుర్రాడు బిఈ పాస్ అయ్యాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలిస్తే మరి బిఈ చదివిన వాడికి ఎంత కట్నం ఇస్తారో కూడా మీకు తెలిసి ఉండాలి. అసలు ఇవేవి అడగకుండానే కళ్ళు మూసుకుని కాళ్ళు గడిగి పిల్లల్ని ఇవ్వడానికి 4 మంది సిద్ధంగా ఉన్నారు. ఏమన్నా చిత్తం. మీ నాన్నగారు ఆదిశేషయ్య సంబంధం చేసుకోవడానికి వచ్చాడు అంటే ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధపడే వచ్చాడని మేము అనుకుంటాం. మా నాన్నగారు సిద్ధపడింది సంస్కారం ఉన్న పెద్ద మనుషులను ఆశపడి, కొడుకుని పక్కన పెట్టుకుని పాడే వేలం పాటకు కాదు. ఒక్కసారి అటు చూడండి. ఆడపిల్లని కన్నందుకు, ఆ పిల్లకు చదువు చెప్పించినందుకు, ఇప్పుడు పెళ్లి చేయాలని అనుకుంటున్నందుకు తప్పు చేసిన వాళ్ళలా నిస్సహాయంగా నిలబడ్డ మా అమ్మా నాన్నని చూడండి. చూసి జాలిపడి కంటతడి పెట్టుకోమంటావా, పశ్చాత్తాపడి లెంపలేసుకోమంటావా? చూడమ్మాయి, అమ్మాయి ఆస్తులు చూసి అబ్బాయి అంతస్తులు చూసి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కట్నాలు లాంఛనం కాదు, అవి రివాజు. ఏమిటండి రివాజు? అసలు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఒక గుడ్డి దాన్ని చేసుకుంటే ఇవ్వాలి. ఒక కుంటి దాన్ని, చదువు సంస్కారం లేని దాన్ని చేసుకుని బతుకంతా పోషిస్తే ఇవ్వాలి. కానీ మీకు సలక్షణమైన పిల్ల కావాలి. ఇంటిడి చాకిరీ చేయాలి, మీ అబ్బాయితో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి, సాకాలి. ఈ సేవలన్నిటితో పాటు ఆ పిల్లల్ని కనవాళ్ళు మీకు ఎదురు చెల్లించాలి. మీ బాధ్యతని, మీ బాంధవ్యాన్ని పంచుకునే ఆడపిల్లతో పాటు మీకు లక్షలిచ్చి వాళ్ళు సజీవంగా సమాధి కావాలి. అది చాలకపోతే అత్తమామలు భర్త పెట్టే చిత్రహింసను మౌనంగా భరిస్తూ ప్రాణాలు వదలాలి. అంతేనా? అంతేనా? అంటే అంతే మరి. అది ఆడదు ఏనాడో చేసుకున్న కర్మ. ఈ కట్నాలు కానుకలు ఇవాళ నువ్వు నేను కొత్తగా సృష్టించినవి కాదు, అనాదిగా వస్తున్న ఆచారం. ఆచారం కాదు, మీలాంటి స్వార్థపరులు ఘరానాగా చేస్తున్న దోపిడి, పబ్లిక్ గా చేస్తున్న దొంగతనం. సార్, 100 ఏళ్లు కలిసిమెలిసి కాపురం చేయాల్సిన 2 మనుషుల్ని ముద్దుగా 3 ముళ్లతో కలపాలి గాని ఇలా ముళ్ల తీగలతో కాదు. లక్షలు, బెంజ్ కార్లు, అమెరికాలతో కాదు. గురునాథం, అయ్యా, ఆ వ్యర్థ లెక్చర్లన్నీ క్లాస్ రూమ్ లో వచ్చుకోమని చెప్పు, నా దగ్గర కాదు. ఏదో ఆ పెద్ద మనిషి మొహం చూసి వచ్చాను కానీ ఇంకొక మాట మాట్లాడితే మాత్రం నేను సహించేది లేదు. ఆ సంగతి చెప్పు. నిజమేనండి, మీకిన్ని మాటలు అనవసరం. ఇప్పుడు నా మాటగా చెప్తున్నాను, వినండి. కన్నవాళ్లు తమ బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. పెద్దింటి కోడలైతే, చదువుకున్న వాడికి భార్య అయితే సుఖపడుతుందని ఆశపడతారు. అందుకు వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడతారు. కానీ సార్, ఈ కాలపు ఆడపిల్ల కన్నవాళ్ల రక్త మాంసాలతో తన భవంతులు కట్టుకోలేదు. సంతోషంగా జీవితాన్ని పంచుకునే వ్యక్తిని కోరుకుంటుంది. తనను అర్థం చేసుకునే వ్యక్తిని ఆశిస్తుంది. అతను మేడలు, మిద్దెలు, పొలాలు, కార్లు ఉన్నవాడే కానక్కర్లేదు సార్. నీతిగా, నిజాయితీగా బతికేవాడు ఎవరైనా సరే, అతను గుమస్తా కావచ్చు, రిక్షావాడు కావచ్చు, హోటల్ సర్వర్ కావచ్చు, అలాంటి వాడితో కష్టాలు పంచుకున్న ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. సరే, అర్థమైంది. ఏదో పెద్ద సంబంధం కావాలని వచ్చారు కదా అని ఇంత దూరం వచ్చాం. చూడమ్మాయి, తాటాకు విసిన కర్ర తక్కువ ఖరీదుకు దొరుకుతుంది. అదే నెమలిపించే విసిన కర్ర అయితే ఖరీదు ఎక్కువ అవుతుంది. దంతం విసిన కర్ర అయితే ఇంకా ఖరీదు ఎక్కువ అవుతుంది. కావాల్సింది గాలి అనుకుంటే తాటాకు విసిన కర్ర కూడా అక్కర్లా. ఆఖరికి చిత్తు కాగితాల పుస్తకంతో కూడా హాయిగా విసురుకోవచ్చు. జగన్నాథం గారు, మీ అమ్మాయి కోరిక అదే అయితే మీకు సమస్య లేదు. వీటికి 50 మంది దొరుకుతారు, 50 మంది. మీ పని చాలా తేలిక చేసేసింది. ఏ జట్కా ఓడనో, ఏ హోటల్ సర్వర్నో ఒక లోఫర్ని తీసుకొచ్చి కట్టబెట్టండి. బుద్ధులు ఎలా ఉంటే కోరికలు కూడా అలాగే ఉంటాయి. పదండి పదండి, ఇంకా కూర్చున్నావరా? లే.
ప్రిన్సిపాల్ స్పీకింగ్. ఆదిశేషయ్య హియర్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మన కాలేజీలో సుజాత అనే ట్యూటర్ ఉంది కదా? అవునండి. ఆ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేయాలి. సార్, ఆ అమ్మాయిని వెంటనే ఉద్యోగంలోంచి తీసేయాలి అని నేను చెప్తున్నాను. అమ్మాయి బ్రిలియంట్ టీచర్ అండి. ప్రమోషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం కదా. ఇద్దామనుకుంటున్నారా? ఇవ్వండి ఇవ్వండి. నేను చెప్పినట్టు చేయకపోతే రేపటి నుంచి మీరు మీ పనిలోకి రానక్కర్లేదు. వైస్ ప్రిన్సిపల్ గారు చూసుకుంటారు. మీరు పెట్టే బేడా సర్దుకోండి. మేమే అమ్మాయిని డిస్మిస్ చేస్తాం. అక్కర్లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తానండి. ఏమిటి ఇది? ఎందుకు చేసినట్టు ఈ పని? అంత పెద్ద మనిషిని, సంబంధానికి వచ్చిన వాడిని పట్టుకొని నానా మాటలు అంటావా? అంటుందండి, అంటుంది. ఉద్యోగం కూడా చేస్తుందిగా, దాని ఘనత నలుగురికి తెలియద్దు మరి. ఏమిటమ్మా మీరిద్దరు? నేనేదో మహాపాపం చేసినట్టు. ఆయన అన్న మాటలు చేసిన బేరాలు బాగున్నాయా? సంతలో గొడ్డు నా కొనుక్కోవటానికి వచ్చాడు. ఆయనే కాదు, ఆయన స్థానంలో ఎవరున్నా ఆ పాటే పాడతారు. వాళ్ళు మగపెళ్లి వారే, వాళ్ళదే పై చేయి. అవసరం మనదైనప్పుడు సౌమ్యంగా సర్దుకుపోవాలి గాని ఇలా అడ్డమైన మాటలు ఆడి అసలుకే ముప్పు తెచ్చుకుంటావా? అంటే మిమ్మల్ని చిత్రం వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఆడపిల్లని కన్ననాడే ఈ చిత్రవతికి సిద్ధపడిపోయామమ్మా. ఇవాళ ఆయన కొత్తగా అన్నదే లేదు, మేం విన్నదే లేదు. కానీ నువ్విలా ఎదిరించడం ఈ సమస్యకి పరిష్కారం కాకపోగా అప్రతిష్ట. దీని పర్యవసానం ఏమిటో? పర్యవసానం మనం మగవాళ్ళం కాదని పిరికివాళ్ళమని మరొకసారి నిరూపించుకోవడం. మాస్టారు, లక్ష్మి అంతా చెప్పిందమ్మా. నీలాంటి సాహసం ఉన్న అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి, కానీ చేయలేకపోతున్నాం. మా చేతులు నరికేశారమ్మా. రే, ఏమిట్రా నువ్వు కూడా? జగన్నాథం, అమ్మాయి అన్న ప్రతి మాట నిజమని నీ మనసుకి తెలుసు, నా మనసుకి తెలుసు. కానీ మనం అసమర్థులురా, నిజాన్ని ఒప్పుకోలేము. అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీతిగా, ధైర్యంగా, చిత్తశుద్ధితో ఒక సాంఘిక దురాచారాన్ని దురాచారం అని మొహం మీదే నువ్వు చెప్పినందుకు నీ ఉద్యోగం తీసేశానని చెప్పడానికి వచ్చానమ్మా. అవునమ్మా, మా నిస్సహాయతకి వేళ్ళెక్కడున్నాయో ఇప్పుడైనా అర్థమైందా? నిన్ను సమర్థిస్తే నా ఉద్యోగం పోతుంది, నా పిల్లలు వీధిన పడతారు. మార్గాంతరం అన్యాయానికి ఆనందంగా తలవంచడం. అదేనండి ఊర కుక్కలు చేసే పని. కర్రెత్తగానే కాలికి బుద్ధి చెప్పి వీధి చివరికి మురుగుతాయి. అదే పని చేశాను ఆదిశేషయ్య. మీరు ఉతికిన ఉతుక్కి మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తే మీరు ఉక్కిరి బిక్కిరైపోయి మళ్ళీ తన కాళ్ళబేరంగా వచ్చేస్తారనుకున్నాడు. ఫూల్ ఆఫ్ ఇడియట్. అసలు లక్షణమైన మీలాంటి పిల్లల్ని కళ్ళకద్దుకుని చేసుకొస్తుంది పోయి లక్షాలట లాంఛాలట లాక్ గోమే కొట్టేవాళ్ళ. ఏమండి, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. యువర్ గ్రేట్. బ్రహ్మాండంగా కడిగిస్తారు. ఇక మా వంతే మిగిలిపోయిందండి, చూస్తాం. ఏదో నన్ను ఓదార్చడానికి అలా అంటున్నారే కానీ మీరు మగవాళ్లేగా. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటాయి. న్యాయంగా పెట్టేస్తున్నానండి. మా బామ్మ పుణ్యమా అని నేను 15-20 దాకా పలుకుతాను. కానండి, నిన్న మీ మాటలు విన్న తర్వాత కట్నాలు గుంజే ఈ సమాజంలో మగవాడిగా పుట్టినందుకే సిగ్గేసిపోయిందండి. ఏమిటో నేను చేసిన పని తప్పో రైటో నాకు ఇప్పటికీ తెలియటం లేదు. ఏమిటి, మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? మర్చిపోండి, మీరు చేసింది 100% కరెక్ట్. ఇక ఉద్యోగ విషయం అంటారా? మా హోటల్కి పెద్ద పెద్ద ఆఫీసర్లు రోజు వస్తుంటారు. I have a small request, sir. There is a deserving candidate. Will you please give her a job? అని అంటాను. It's a done, Mr. Murthy అని వాళ్ళు అంటారు. It's done. ఇలా కళకళ్ళాడుతూ ఎప్పుడు నవ్వుతుండండి. మీ పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. తీసుకువెళ్ళడమే కానీ ఈ దాన ధర్మాలతో ఒక్క రూపాయి మిగలలేదు అనుకోండి. చూపిస్తారా? ఎవరు? జగన్నాథం గారే. నమస్కారం అండి. నమస్కారాలు నమస్కారాలు. ఏమండి ఏజెంట్ గారు, మీరెవరో తెలుసు కదా? ప్రస్తుత సమాజాన్ని పునాదులతో సహా లేపేసి నూతన సమాజాన్ని స్థాపించాలనుకునే వీరవనిత యొక్క పాపం తండ్రి గారు. ఏమిటి, పెద్దమ్మాయి పెళ్లి చేసేశారా? అల్లుడు గారు ఎవరో జట్కా వారా, రిక్షా వారా, బట్లర్ వారా, వారు వీరు కాక ఇంకా తక్కువ వారా? నీ సంగతి ఏమిటమ్మా? అవునులే,
అక్కగారు ఖర్చుకి తింటుంటే నువ్వు మాత్రం కలకండి ఎలా తినగలవు? నువ్వు అలాంటి వాడినే చూసుకోవాలి. జగన్నాథం గారు, సంబంధాలు కుదరపోతే పోనీ పని చేయండి. మా కాంట్రాక్ట్స్ లో రాళ్లు కొట్టేవారు, ఇనుము మూసేవారు, సిమెంట్ కలిపేవారు చాలా మంది ఉన్నారు. వారిలో సాంప్రదాయమైన మంచి లోఫర్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని ఇద్దరికి కట్టబెట్టి సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని ఉద్ధరించండి. థ్యాంక్స్. అలా చేయండి. మహాప్రభువులకు సుస్వాగతం. దయచేయండి. టోపీ తీసుకోండి మరి. ఓం ధ్రువం తేజావరుడో బృహస్పతిః ధ్రువం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యవాం శన్న నమస్తే వాగో త్వమేవ ప్రత్యక్షం. బాబు నాదస్వరం ఆపాలి. సోదర సోదరిమణులారా, ఈ రోజు సుదినం. మన ప్రియతమ నాయకులు కార్పొరేషన్ కౌన్సిలర్ గానైతేనేమి, కాలేజీ కరస్పాండెంట్ గానైతేనేమి, ప్రజానాయకులుగానైతేనేమి మీకు బాగా తెలుసు మన అంకెల ఆదిశేషయ్య గారు ఎంతో సేవ చేశారు. అందుకు కృతజ్ఞతగా వారి కోసం కాదు, మా కోసం, కేవలం మా స్వార్థం కోసం మేము ఈ ఘన సన్మానం చేస్తున్నాం. ఈ శుభ సందర్భంలో వారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ప్రదానం కూడా జరుగుతుంది. మీరందరూ ఆఖరి వరకు తిలకించి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు వివిధ సంస్థల వారు పూలమాలలతో సత్కరిస్తారు. మొట్టమొదటిసారిగా మా ఆహ్వాన సంఘం తరఫున వీరికి గడిమాల, ఆ తర్వాత పరావర్తక సంఘం తరఫున మాకు టైం అయిపోతుంది, మేము దండలే చెడిపోతాం. మన్నించాలి. హోటల్ వర్కర్స్ వారి పనుల్లోకి వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. అంచేత వారు వరుసగా మాల వేసేస్తారు. హోటల్ వర్కర్స్ అంతా నీకు లోఫర్స్ గా కనిపిస్తున్నారు. ఎక్క వాళ్ళంతా లోఫర్లు అనుకున్నావురా? లోఫర్ నాయ. మైకులు పని చేయట్లేదులేండి, పైగా చప్పట్లు కూడా కొడుతున్నారు. వీళ్ళ మాటలు వినపడవు. రిక్షా వాళ్ళంతా లోఫర్లట్రా. లోఫర్ కష్టపడి పనిచేసే వాళ్ళంతా లోఫర్లరా. లోఫర్ నాయ. నమస్కారం లోఫర్ గారు. తర్వాత మా యూనియన్ తరపున సన్మాన పత్రం. బాబు సన్మాన పత్రం కూడా విన్నాను. శ్రీ అంకిల్ ఆదిశేషయ్య గారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునిచ్చి సత్కరించే సందర్భాన సమర్పించే సన్మాన పత్రం. కరుణా సముద్ర సాటి మనుషుల కష్ట నష్టాలను గుర్తించి వారికి సహకరించే ఔదార్యం గల మీకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునివ్వడం ఎంతైనా సముచితంగా ఉంది. స్త్రీ జనోద్ధారక బిఈ చదువుకున్న కొడుక్కి 5 లక్షల కట్నం కావాలని తండ్రులు పట్టుబడుతున్న ఈ రోజుల్లో ఎంతో దయతో కరుణతో మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకి కేవలం 3 లక్షల కట్నం చాలని తక్కువ గడ్డితోనే సరిపెట్టుకునే ఉదార బుద్ధి మీకు కాక ఇంకెవరుకుంటుంది? అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు మీకే ఇవ్వాలి. దేశభోక్త తమ కొడుకుల్ని ర్యాకెట్ లో చంద్రమండలానికి పంపించమని హింసించే తండ్రులున్న ఈ రోజుల్లో మీ కొడుక్కి కేవలం అమెరికా ట్రిప్ మాత్రం చాలని తగు లోఫర్ బుద్ధి చూపించిన విశాల హృదయం మీకొక్కరికే ఉంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ఇచ్చి తీరాలి. దీనప్రియ తమ కొడుకులకి రైలు ఇంజనో ట్రాక్టరో కావాలని పీడించే తండ్రులున్న ఈ రోజుల్లో కేవలం అంబాసిడర్ కారుతోనే సరిపెట్టుకునే సరసమైన
నీచ బుద్ధి గల మిమ్మల్ని దీన జనోద్ధరణ సామ్రాట్ అని కాక ఇంకేమనాలి? ఇప్పుడు భక్తి శ్రద్ధలతో హోటల్ వర్కర్స్ యూనియన్ స్వీకరించండి. హలో మోహన్. డాక్టర్, మూర్తి గారికి ఎలా ఉంది? ఓ అతనా, దెబ్బలు బాగానే తగిలాయి. నయం కావడానికి 4-5 వారాలు పడుతుంది. డోంట్ వరీ. ఈ రోజు కాలేజీకి వెళ్ళనన్నయ్యా, ఇక్కడే ఉంటాను. అదేంటమ్మా, ఇప్పుడు నాకేమైందని? భలేదానివే. అరే రండి, మీ శిష్యాలు బెంబేలు పడి కాలేజీకి వెళ్ళనంటుంది. మీరేం చెప్పండి. ఐఎమ్ ఆల్ రైట్ అండి. ధైర్యంగా ఉండటం మీ అన్నయ్యని చూసి నేర్చుకోవాలి. నువ్వు కాలేజీకి వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. అవసరమైతే నేనుంటాగా, వెళ్ళమ్మా. మీరు ఆదిశేషయ్య గారి అబ్బాయి కదండి? అవునండి. మూర్తి మా అన్నయ్య అండి. 4-5 వారాల్లో తగ్గిపోతున్నారు డాక్టర్ గారు. కాకపోతే మీకు ఉద్యోగం వెతికి పెట్టాలనుకున్నాను, అదే కొంచెం లేట్ అయిపోతుంది. దానికేం తొందరలేండి. అమ్మా అమ్మా, బాధగా ఉందా? కాస్త గట్టిగానే తగిలించారు కదండి. మరి 3 ఉతికిస్తానండి. ఆ 4వ వాడే వెనక నుంచి వచ్చి, అసలు ఈ దెబ్బలు నాకు ఒక్కడికే తగిలాయి అనుకోకండి, మొత్తం మా మగజాతికే నెత్తి మీద కొట్టినట్టు. అదేమిటి? ఏదిగా చెప్పండి, మీ ఆడపిల్లలు జరిగే అన్యాయాలకి మా మగవాళ్ళే కదండి కారణం. ఒక్క విషయం చెప్పండారా, అయ్యో ఆడదానిగా పుట్టేనే అని ఈ దేశంలో ఏ ఆడపిల్ల అయినా సరే అనుకున్నంత వరకు ఈ సమాజానికి గర్వంగా తలెత్తుకుని తిరిగే హక్కు లేదండి. రియలీ. రాస్కెల్, అంత పని చేశాడా ఆదిశేషయ్య? ఏమిటో, నేను చేసిన పని ఇంతమందిని చుట్టుకుంటుంది అనుకోలేదు. పాపం ఆడుతూ పాడుతూ తిరిగే మనిషి ఆసుపత్రి పాలయ్యాడు. అక్క, అసలు భగవంతుడు కొంతమందినైనా మంచివాడిగా ఎందుకు సృష్టించాడో తెలుసా? వాళ్ళకి నోరు, చెయ్యి, కాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎవడైనా ఆదిశేషయ్య లాంటి వాడు వెధవ పని చేస్తే వాడు నోట్తో ఎదిరించడానికి, అది పని చేయకపోతే చేత్తో వాయించడానికి, అదే పని చేయకపోతే కాలుతో బుద్ధి చెప్పడానికి. బాబా, కళ్ళు మండుతున్నా, తీసుకో. నువ్వు మూర్తి గారు ఇప్పటి వరకు నోట్తోనే బుద్ధి చెప్పారు. పాప, ఆ మూర్తి గారు ఎప్పుడు బాగాయి మిగతా ఆ 2 పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఏమిటో. గాడ్ బ్లెస్ హిమ్. చాలే, ఏమిటా పెద్ద మాటలు? నువ్వు పెద్ద మాటలు కావక్క, వెరీ సింపుల్ మాటలు. కరిచే కుక్కను చెప్పుతోనే కొట్టి బుద్ధి చెప్పవాలేను. కానీ ఆ సమయం రాకపోతుందా? ఆ సంబరం ఏమిటో నేను చూడకపోతానా? చాలే, ఇప్పటికి నే చేసింది చాలు. ఇటింట్లో వాళ్ళని, అటు బయట వాళ్ళని అందరినీ కష్టపెడుతున్నాను. ఇక నువ్వు కూడా వకాలు తప్పించుకున్నావంటే అప్పటికి కానీ పూర్తి కాదు. ఈ సమస్య ఎప్పటికీ పూర్తి కాదు. నీలాంటి అక్క అడుగుజాడల్లో నాలాంటి చెల్లెలు అందరూ నడిస్తే తప్ప. మరి నేను అడుగులు అడిగే వేస్తాను, వాళ్ళ చేతే అడుగులకు మడుగులు ఒత్తిస్తాను. చుద్దిగేని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐ వాంట్ సంథింగ్ హాట్. ఏమి ఇస్తావు? ఎస్ సార్, హార్ట్గా 2 లక్షల కట్నం, హార్ట్గా మెర్సిడీస్ బెంజ్ కారు, హార్ట్గా అమెరికా ట్రిప్. ఏం కావాలి సార్? హోల్డ్ ఆన్ 2 lakhs, హోల్డ్ ఆన్ 3 lakhs కమింగ్. హాయ్.
2 lakhs go, 2 lakhs go, 2 lakhs go, 2 lakhs. Hi, bye. Tin 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 tin. Tin 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 tin. Tin 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 tin. Tin 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 tin. ఆ హ్యాండ్కర్చీఫ్ మీదా నాదా అండి? నాది కాదు, మీదా? మీది కాకపోతే నాదేనండి. అయితే తీసుకోండి. థ్యాంక్స్. పట్టుకున్నారండి. సారీ. నో ప్రాబ్లం. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడే మర్చిపోయారనమాట. మా అక్కని చూడ్డానికి రాలేదు పాపం. మీ అన్నయ్య మీ నాన్నగారు పాపం, వాళ్ళతో పాటు మీరు కూడా పాపం. నిజంలేండి పాపం. మోస్ట్ అన్ఫార్చునేట్. ఆ పెళ్లి జరగలేదు పాపం. వాళ్ళు అన్ఫార్చునేట్ అయితే ఏమిట్లేండి, మనం చాలా ఫార్చునేట్. చూసారా, మీకు ఈ సంగీతం అంటే ఎంతో ఇష్టం. నాకు బోలెడు అంత ఇష్టం అండి. ఇలా ఇష్టం ఇష్టం కలిసిపోవడం అంటే నాకు ఎంత ఇష్టమో. థ్యాంక్స్. నేను కోరుకునేది అదేలేండి. అవునండి, ఎక్కడా దొరకట్లేదు. ఆ ఓసీబీసా క్యాసెట్ మీ దగ్గర ఉందండి? గో అండ్ గెట్ ఫర్ 2. దిస్ ఈస్ దట్.